తిరువన్నామలై గిరి ప్రదక్షిణ బాటలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు యువతులపై ఓ మిఠా సామూహిక అత్యాచారానికి పాల్పడగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువన్నామలై పౌర్ణమి గిరి ప్రదక్షిణకు గత నెల 30న వచ్చారు. ఆ రోజు రాత్రి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనాల్లో వారు బయలుదేరారు. కొందరు ముందు వెళ్లిపోగా దారిలో పెద్దకోలాపాడి వద్ద వివాహిత మరో స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుతుండగా మారణాయుధాలతో వచ్చిన ఒక ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి దుస్తులు లాక్కొని ఇద్దరిని నగ్నంగా వీడియో తీశారు. మర్నాడు ఆ వీడియోని వివాహితకు పంపి ₹1,00,000 డిమాండ్ చేశారు. లేదంటే వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆమె 4,000 పంపి ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువన్నామలై పడమర పోలీసులు వివాహిత నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. మరో ఘటనలో గత నెల 31న రాత్రి తిరువన్నామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కాళ్ల నొప్పులు రావడంతో అడి అన్నామలై గ్రామం వద్ద కూర్చొని స్నేహితుని రమ్మని పిలిచింది. అనంతరం ఇద్దరూ అక్కడికి దగ్గరలోని హోటల్లో టిఫిన్ పార్సిల్ చేసుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ ఒక ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరిని నగ్నంగా వీడియో తీసి యువతి చెవికున్న 2 గ్రాముల బంగారు కమ్మలు లాక్కొని విడిచిపెట్టారు. ఈ ఘటనపై స్థానిక పడమర పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 11 మంది ఉన్నారని గుర్తించారు. ఆడయూర్ గ్రామానికి చెందిన వాసుదేవన్, పెదబాలియు పట్టుకు చెందిన ఆకాష్, అశ్వనాథ సురైన్ లో ఉన్న గ్రామానికి చెందిన అప్పు హరిహరన్ శర్మ, సేందమంగళం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్, తిరువన్నామలై బాలాజీనగర్ కు చెందిన శివగణేశన్, మరో 16 ఏళ్ల బాలుడు సహా 8 మందిని రాత్రి అరెస్ట్ చేశారు. మరో 3 కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. సింధు, తిరువన్నామలై ఆలయం అంటేనే ఉత్తరాదిన కాశీకి ఎంత విశిష్టత ఉందో దక్షిణాదిలో తిరువన్నామలైకి అంత విశిష్టత ఉంది. తిరువన్నామలైకి వెళ్లే భక్తులు గిరి ప్రదక్షిణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తులు పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ధర్మపురికి 25 ఏళ్ల మహిళ తన స్నేహితులతో కలిసి గిరి ప్రదర్శనకు అయితే వచ్చింది. గిరి ప్రదర్శన పూర్తయిన పెదప తిరిగి వెళ్లే క్రమంలో తన మిత్రులతో 2 వీలర్ పై వెళ్తుండగా పెద్దకోలపాడు వద్ద ఆగి మాట్లాడుతున్న క్రమంలోనే అదే ప్రాంతంలో బైపాస్ రోడ్ ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా ఆ ప్రాంతంలో వచ్చే భక్తులను భయభ్రాంతులకు గురి చేయడం, అగత్యాలకు పాల్పడడం, అందిన కాడికి దోచుకోవడం, ఇలాంటి అకృత్యాలకైతే పాల్పడుతూ వస్తున్నారు. అలాంటి ముఠా 11 మంది ఉన్నటువంటి ముఠా వీరిని వెంటాడి ఈ 28 ఏళ్ల యువతని ముళ్ళ పొదలకు తీసుకెళ్లే అకృత్యాలకు అఘాయిత్యానికి ఒడిగట్టారు. అఘాయిత్యానికి ఒడిగట్టడమే కాకుండా వీడియో తీసి బెదిరించడం కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే వీడియో పంపించి దాదాపు ₹1,00,000 కావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వారు అడిగినట్లుగానే ₹1,00,000 కాకుండా 4,000 ఇచ్చి మిగిలింది మళ్ళిస్తా అని చెప్పి పేర్కొనడంతో కాకుండా పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి వాటికి ఇలాంటి అకృత్యాలకు ఒడిగట్టున్న వారిని ఐడెంటిఫై చేశారు. వారిలో 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. అదే కాకుండా అలాంటి మరో ఘటన కూడా చోటు చేసుకునింది. గత నెల 31వ తేదీన రాత్రి అదే ప్రాంతానికి చెందిన తిరువన్నామలై స్థానికంగా ఉన్నటువంటి 23 ఏళ్ల యువతి తన మిత్రులతో కలిసి గిరి ప్రదర్శనకి అయితే వెళ్ళింది. గిరి ప్రదర్శన అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అయ్యన్నపాడి వద్ద వెళ్తుండగా బైపాస్ రోడ్ లోని వెళ్తుండగా అక్కడ ఆగి మారుతున్న క్రమంలోనే వారిని కూడా బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని వెళ్ళినటువంటి ఘటన చూస్తుంది. ఆమె వెంటనే స్థానికంగా ఉన్న యువతి కావడంతోనే తిరువన్నామలైలోని 2 టౌన్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేసింది. ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పేసి ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు రంగప్రవేశం చేసి పూర్తి దర్యాప్తు చేపట్టిన క్రమంలోనే నిన్నటికి రాత్రి గత 8 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు అయితే ధృవీకరించారు. మరో 3 కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఇలాంటి ఘటనలు తిరువన్నామలైలో బైపాస్ రోడ్ లో తరచూ జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఇదివరలోనే చిత్తూరుకి చెందిన ఒక మహిళ కూడా అదే ప్రాంతానికి వెళ్లిన క్రమంలోనే అక్కడ అకృత్యాలు ఒడిగట్టినటువంటి విషయం విదితమే. పోలీసులు సైతం సస్పెండ్ అయిన విషయం విదితమే. ఇలాంటి వాటి మీద ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు శివభక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉందని చెప్పి కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.